హాయ్ అండి, వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 13వ పాసురంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ అమ్మవారు ఆండాల్ మాధవి గారి ద్వారా మనందరికీ కూడా చక్కగా తెలుగులో అర్థమయ్యే విధంగా ఆ యొక్క పద్యము అలాగే భావము దాని భావం కూడా మనకి చక్కగా అర్థమయ్యేలాగా మనకి చెప్తున్నారు. తెలుగులో పద్యము భావము ఈ పాసురము తెలుగులో మనకి తెలియడం అనేది చాలా తక్కువ. మాధవి గారిని రిక్వెస్ట్ చేస్తే తను ఎంతో శోధించి మనకి ఈ తెలుగులో భావార్థాలు మనకి వివరిస్తూ ఉన్నారు. మాకు ఫోన్లు కూడా వస్తున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షలు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా చక్కగా మమ్మల్ని కూడా ఆదరిస్తూ మేము పెట్టినటువంటి ఈ పాసురాలు అయితే ఏంటి, మంచి మంచి విషయాలు అయితే ఏంటి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పాశ్రంలోకి వెళ్ళిపోదామా? నమస్తే అండి మాధవి గారు. నమస్తే అండి, అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. చాలా చక్కగా వివరించారండి. దీని భావం కూడా ఒకసారి మా ప్రేక్షకులకు మనం ఈ 13వ పాసురంలోకి ఇవాళ అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి మరొక గోపికను 8వ గోపికను నిద్రలేపుతోంది ఇవాళ. ఈ 8వ గోపిక తను కొంచెం అంటే తను అందమైనటువంటి తామర పూల వంటి కన్నులు కలిగినటువంటిది కాబట్టి తనకు ఒక రకమైనటువంటి మనం వెళ్ళకపోయినా కూడా స్వామే వస్తాడు మన దగ్గరికి అనేటటువంటి ఒక కించిత్ అహంభావంతో ఉన్నటువంటి ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేయబోతోంది వాళ్ళ అమ్మవారు. ఆ పాసురాన్ని విని దీని గురించి మనం చర్చించుకుందాం. బకముగా వచ్చిన పులుగు రక్కసుని ముకుపుటమముల చీల్చి మొనసిన వాణి క్రూర రాక్షసు రుచిస్ఫారు రావణుని 10 తలల్ కొనగోట చిదిమిన వాణి కళ్యాణ గుణములు కమ్రలీలను కేరింతలాడుచు కీర్తించి కొనుచు కన్నె ప్రాయమైన అన్నులెల్లరును చేరిరే మననోచు సీమకే చెలియ ఆకాశమున శుక్రుడరుదించెనదిగో అవల బృహస్పతి అస్తమించెగదే బిలబిల మంచును పులుగు పిండు అరచుచు ఎరలకై పరచి నల్దెసల ఇచ్చిన కమలమ్ము బెదరు మృగమ్ము నిరసించు కన్నుల నిరినొప్పుదాన సౌకుమార్యమ్మును సౌరును కరగి అచ్చున పోసిరాయన నొప్పుచాన మంచి దినమ్మిది మరుగేల నీకు తాపముల్దీరగ తానమ్ములాడ మము చేరవే ఇక మంచమ్ము విడవే మననోము జగతికి మంగళప్రదము మము చేరవే ఇక మంచమ్ము విడవే మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా పాడారండి మాధవి గారు. మరి దీని భావం ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా. ఇక్కడ మనం ఇంతకు ముందు పాసురాల్లో కూడా చెప్పుకున్నాం. ఒక వర్గం వారు కృష్ణ పరమాత్మను పూజిస్తే ఒక వర్గం వారు శ్రీరాముణ్ణి పూజించే గోపికలు ఉన్నారు. ఇక్కడ ఆండాళ్ళ తల్లి వీళ్ళని ఎట్లా మనకి కృష్ణ పరమాత్ముడి కీర్తనలు వినిపించినా వీళ్ళ నిద్ర లేవటం లేదని ఎప్పుడైతే శ్రీరాముల వారిని వర్ణించడం మొదలు పెట్టిందో కొంతమంది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ గోపికల దగ్గరికి కొంచెం వాదులాటకు వచ్చేసరి, 2 వర్గాలు కదా, వాదులాటకు వచ్చేసారు. అదేమిటి ఇదంతా కూడా కృష్ణ పరమాత్మే, రాముల వారు కాదు, రాముడి కీర్తనని ఇక్కడ మాకు అవసరం లేదు, ఈ కృష్ణుడి కోసమే మేము ఉన్నాం కాబట్టి కృష్ణ పరమాత్మని యొక్క లీలలనే మాకు గొప్పగా వినిపించాలి కానీ మాకు అవసరం లేదు అని అనగానే ఇట్లా వీళ్ళతో ఒకరికొకరు వాదులు వేసుకుంటున్నారు. కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి గోపికలు ఏం చేశారంటే అప్పుడు వచ్చి రాముడైనా కృష్ణుడైనా వీళ్ళంతా కూడా ఒకటేను అని ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినడం లేదు.
అప్పుడు వాళ్ళు చెప్పారు, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడికి యశోదమ్మ తల్లి రాముల వారి కథను వినిపించేది ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు. అది ఎలాగంటే రాముల వారి జననాన్ని, సీతమ్మ తల్లిని ఆ అన్ని వివరిస్తూ ఉండేటప్పుడు ఊగుడుతూ ఉండేవాడట కృష్ణ పరమాత్ముడు. ఎప్పుడైతే యశోదమ్మ తల్లి ఇలా రాముల వారి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు లక్ష్మణ అందుకో ధనస్సు అన్నాడట వెంటనే కృష్ణ పరమాత్ముడు. అంటే తను రాముడే ఆయన అని దాని అని ఆయన ఉద్దేశం. అంటే ఎప్పుడైతే అన్నాడో అప్పుడు వెంటనే ఈయన కృష్ణుడుగా ఉన్నటువంటి స్వామి ఏమన్నారు, వెంటనే లక్ష్మణ అందుకో ధనస్సు అన్నాడట. అంటే దాని అర్థం ఏమిటి, రాముడైనా కృష్ణుడైనా శ్రీరంగనాథుడైనా అంతా కూడా ఆ స్వామే. పాలకడలో శేషతల్పం పైన పనుకొని నిద్రించేటటువంటి ఈ స్వామే ఈ అవతారాలు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో రాక్షసులను చంపడానికి ఈ అవతారాలను రూపాలను ధరించాల్సి వచ్చిందే గాని సర్వం కూడా పరమాత్ముడే, అంతా ఒక్కటే అని చెప్పినని ఈ గోపికలు తెలియజేశారు. తెలియజేసినా కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మాకు అవసరం లేదు, ఇక్కడ మాకేం కావాలి, కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని మేము కీర్తిస్తాము అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆయన పరమాత్ముడైనా పరంధాముడైనా ఏమైనా కూడా ఏంటి, మాకు కృష్ణుడే కావాలి. ఆయన అయి ఉండొచ్చు, రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ మాకు కృష్ణ పరమాత్ముడే మాకు శరణు అని చెప్పినని ఈ గోపికలు ఉన్నారు. అప్పుడు ఆండాళ్ళ తల్లి ఇలా చెప్తోంది, మనకు కృష్ణ పరమాత్ముడి యొక్క మేనమామ ఉన్నారు కంసుడు. ఒక్కొక్క రాక్షసుల్ని ఆయన మీద చంపడానికి పంపించేవాడు. అంటే ఆయన వల్ల ఇతనికి ముప్పు ఉందని తెలుసు కాబట్టి అలా పంపిస్తూ ఉండే. బకాసురుని రాక్షసుని కూడా నోటిని చీల్చి చెండాడి చంపినటువంటి గొప్పవాడు కృష్ణుడు. ఆయన పంపించినటువంటి రాక్షసులందరినీ కూడా చంపేశాడు. అలాగే రావణాసురుడి యొక్క 10 తలలను కూడా తన ఒక్క గోటితోనే చంపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు రాముల వారు చేశారు. ఈ అవతారాలను ఈ ఆండాళ్ళ తల్లి ఈ గోపికలు అందరూ కూడా ఈ నిద్రిస్తున్నటువంటి గోపికకు వినబడేలాగా చెప్తూ ఉన్నారు. ఆమె ఒక్కసారి ఇవన్నీ చెవినేసుకొని ఒక్కసారి కళ్ళు తెరిచిందట. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఆమె చాలా మంచి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటిదేని. ఆమె ఒక్కసారి కళ్ళు అలా నిద్రిస్తున్నటువంటి ఆమె కళ్ళు తెరవగానే ఆమె కళ్ళు ఎలా ఉన్నాయంటే వీళ్ళందరికీ చూసేదానికి తామర పూలల్లో తుమ్మెదలు తిరుగుతున్నట్టు ఆమె కంటి పాప అలా కనబడుతోందట. తామర పూల మీద తుమ్మెదలు వాలినట్టుగా ఆమె కళ్ళు అలా వికసించినట్లుగా కనపడుతూ ఉన్నాయట ఆమెకి. ఆ అందాన్ని చూసి నువ్వు ముగ్ధులై మర్చిపోయి అహంకారంతో ఉన్నావు, స్వామి సేవకు రా నువ్వు. అంటే స్వామే వస్తాడేమో నీ దగ్గరికి అని అనుకుంటున్నావు కాదు, నీకన్నా ముందే వీళ్ళందరూ కూడా స్వామి సేవకు వెళ్ళిపోయి ఉన్నారు, కాబట్టి నువ్వు రావాలి. మనం వెళ్ళి ఈ మార్గశిర వ్రతాన్ని మనం అనుసరించాలి, దీన్ని మనం ఆచరించాలి, ఆచరించి స్వామి యొక్క కృపకు మనం పాత్రులు కావాలి అని ఆండాళ్ళ తల్లి పిలుస్తుంది. ఇంకా ఆ తల్లి ఏం చెప్తుందంటే, శుక్ర నక్షత్రం ఉదయించింది అంటే మనకు పాత పూర్వపు రోజుల్లో ఈ గడియారాలు ఇవన్నీ చూసి కాలాన్ని కొలిచేటటువంటి సాధనాలు లేని రోజుల్లో నక్షత్రాలను తర్వాత సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు టైం చూసుకుంటుండేవాళ్ళు అని అనుకుంటేవాళ్ళు. శుక్ర నక్షత్రం ఉదయించడాన్ని బట్టి అని చెప్పి పక్షులన్నీ కూడా లేచి ఆహారాన్వేషణ కోసం ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ఇంకా లేవమ్మా అని ఆ గోపికను అమ్మవారు లేపుతోంది. లేచి రావమ్మా, ఇంకైనా లేవమ్మా నువ్వు, మరి ఎవరెవరి పనులు చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం ఏమిటి ఇంకా అంటే స్వామి వస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావా? లేదు అంటే ఇక్కడ మనకు ఇంకోటి అర్థం అవుతుందంటే, భగవంతుడికి కావాల్సింది మనసు, అహంకారం కాదు. ఆ అహంకారాన్ని ఇక్కడ వదిలిపెట్టాలంటే అందమనో డబ్బనో ఇటువంటి ఏవో సాధనాలను చూసి మనకేమి లే అనుకుంటాం, కానీ అవి కాదు. అణకువ భక్తి, భగవంతుడి దగ్గర కావాల్సింది ఏంటంటే అణకువ భక్తి కావాలి. మన మనసు అనేటటువంటి ఒక పుష్పాన్ని, అంటే హృదయ కమలం అంటాం, హృదయాన్ని కమలంతో పోలుస్తాం. అటువంటి పుష్పాన్ని కూడా స్వామికి అర్పిస్తే అప్పుడు ఆయన సంతుష్టుడవుతాడు అనేటటువంటి భావం కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ స్వామే నీ వద్దకు వస్తామని భ్రమపడద్దమ్మా, నువ్వు రా, లేచి. పరమాత్ముడు మనకు కావలసినవన్నీ ఇవ్వాలంటే ఈ మార్గశిర వ్రతాన్ని మనం ఆచరించి స్నానమాడి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మనము నీ కపటాన్ని వీడి నువ్వు లేచిరావమ్మా
అంటే అంటే కపట మనస్కురాలువై ఉండొద్దు. మనం అనుకున్నాం కదా, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఈ వ్రతాన్ని చేయాలి. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతము. దీన్ని అందరం కూడా సమిష్టిగా ఆచరిస్తాము. నువ్వు కూడా మాతో ఉంటే బాగుంటుందమ్మా, లేచి రావమ్మా అని చెప్పినని ఆ గోపికను అమ్మవారు పిలుస్తోంది ఈ పాసురంలో. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరొక పాసురంలో మళ్ళీ కలుద్దాం.